ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇవాళ టమాటా నిల్వ పచ్చడి కోసం టమాటాలు అయితే తెప్పించేసాను ఫ్రెండ్స్. బాక్స్ తెప్పించాను. మనం 3 కిలోలు 4 కిలోలు అంటే ఎక్కువ రేట్ పడుతుంది. ఇద్దరం ముగ్గురం కలిసి ఒక బాక్స్ తెప్పించుకున్నామంటే తక్కువకి వస్తాయి మనకి టమాటాలు. అందుకని చెప్పేసి నేను బాక్స్ తెప్పించాను. నాకు, మా అక్కకి, మా పిన్నికి, ఇంకొక పిన్నికి మొత్తం 4 కలిసి బాక్స్ మొత్తం తెప్పించుకున్నాం. బాక్స్లో 25 kgs ఉంటాయి. మనం ఒక 20 kgs పచ్చడి పెట్టుకున్నాం. ఒక 5 kgs మనకి ఇంట్లోకి కూరకి అలా పనికి వస్తాయని చెప్పేసి బాక్స్ తెప్పించుకున్నాం అనమాట. ఇదిగోండి బాక్సు. ఇప్పుడు ఈ బాక్స్లోంచి నేను అక్క అయితే తీసేసుకున్నాం పక్కకి. ఇవి ఇద్దరు పిన్నిలు కనిపోయి ఉంచేసాను ఇందుట్లో. వాళ్ళు వస్తే కాటా వేసి ఇవ్వాలి. కాటా కూడా చూస్తాను రండి మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్ కాటా. ఈ కాటాలు చూసి చాలా రోజులు అయ్యే ఉంటుంది. ఇదిగో రాళ్ళతోటి ఇది 1 kg, ఇది 1/2 kg, 1.5 kg అనమాట రాళ్ళు. ఇది కాటా. ఇదైతే నాదైతే కాదు ఫ్రెండ్స్, తెలిసిన అక్కది. ఇలా ఏమన్నా తెచ్చుకున్నప్పుడు కాటా వేసుకోవటం, తను అడిగితే పాపం ఇచ్చిద్ది, ఇవ్వకుండా అయితే ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి కాటాలు మీరు ఎప్పుడు చూసారో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. టమాటాలు అయితే నీట్గా కడిగేసేసి ఎండలో పెట్టేసాను ఫ్రెండ్స్. అన్నీ బాగానే ఆరిపోయినాయి, కానీ ఒకసారి చెక్ చేయాలి. ఇదిగోండి నీటి తామ అయితే ఉంది అడుగున. నేను మళ్ళీ శుభ్రంగా తుడిచేసి కోసేస్తాను. ఎండ అయితే పంబ రేగిపోతుంది ఫ్రెండ్స్, కారిపోతుంది చెమట. టమాటాలు అయితే ఆరిపోయినాయి ఫ్రెండ్స్. ఇంట్లోకి తెచ్చేసుకున్న టమాటాలు, ఉప్పు ప్యాకెట్లు, ముక్కలు కోసి వేసుకోవడానికి బకెట్, కొయ్యటానికి కొడవలి, ప్లేటు మొత్తం కూడా రెడీ చేసుకొని పెట్టేసుకున్నా. ఇప్పుడు నేను ఈ టమాటాలు కోసేసి బకెట్లో వేసేయాలి. ఉప్పు టమాటా ముక్కలు కలిపి. మాకైతే కత్తిపీటలు అలవాటు లేదు ఫ్రెండ్స్. కూరగాయలైనా సరే ఇట్లా కొడవలతో కోయడమే అలవాటు. అలాగే చాకులు కూడా అలవాట్లేదు. చాకు అలవాట్లేదు, కత్తిపీట అలవాట్లేదు. అసలు మా ఇంట్లో కత్తిపీట కూడా లేదు. కొడవళ్ళు, చాకులు ఉన్నాయి, కానీ వాటితో అయితే అలవాట్లేదు. ఎన్ని కూరగాయలైనా సరే ఇట్లా కొడవలతో ఎంతసేపు అయినా కోయడం అలవాటు. చాకు అయితే అస్సలు అలవాట్లేదు ఫ్రెండ్స్. కానీ చాకు అయితే ఉంది ఇంట్లో, అలవాట్లేదు, వాడను కూడా. కొడవలతో కోసినంత స్పీడ్గా అయితే చాకుతో అయితే రాదు నాకు. ఎందుకంటే దాంతో అలవాటు లేదు. అందుకని చెప్పి దీంతో కోసినంత స్పీడ్గా అయితే దాంతో కొయ్యలేదు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం టమాటాలు అయితే కోసేసాను. ఇప్పుడు ఇంట్లో ఉప్పు వేసేస్తున్నాను. ఇలాంటి నిల్వ పచ్చడి పెట్టడానికైతే పెద్దవాళ్ళు అయితే ఉండాలి ఫ్రెండ్స్ కన్ఫామ్గా. ఎందుకు అంటే ఎన్ని కిలోలకు ఎంత ఉప్పు వేయాలి, ఎంత చింతపండు, ఎంత కారం వేయాలి, అలాంటివన్నీ మనకు తెలియదు కదా. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు. నాకైతే మా అమ్మ ఉంది, అమ్మమ్మ ఉంది, ఇవన్నీ చెప్పడం కోసం. మీకైతే ఎవరున్నారో కామెంట్ చేసేయండి అబ్బా పెద్దవాళ్ళు. నేనైతే 6 కిలోల టమాటాలు తీసుకున్నాను. ఇందులోకి 1.5 కిలో ఉప్పు వేసుకున్నాను. కిలో టమాటాలోకి 1/4 కిలో ఉప్పు అనమాట. 6 కిలోల టమాటాలోకి 1.5 కిలో ఉప్పు సరిపోతుంది. ఈ లెక్కలో తీసుకొని కోసేసుకున్నాను. టమాటా ముక్కల్లో ఉప్పు వేసాక అలా ఎగరేసుకుంటే ముక్కల్లోకి ఉప్పు అయితే కలిసిపోతుంది ఫ్రెండ్స్. అందుకోసం ఎగరేసాను. ఇవి మళ్ళీ 3 రోజుల తర్వాత ముక్కలు పిండుతాను. ఆ రోజు మరొక వీడియో అయితే పెడతాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఫాలో పట్టండి. కామెంటు, లైక్, షేరు, సబ్స్క్రైబు, ఫాలో ఇవన్నీ చేసేయండి. నన్ను కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.